అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. తప్పు ఎవరిదనేది పక్కన పెడితే చిన్నపిల్లలు తెలియక చిన్నపిల్లలు చెట్ల కింద కానీ రోడ్డు పక్కన కానీ ఉన్న కారులోకి వెళ్ళి ఊపిరాడక చనిపోతున్న ఘటనలు అయితే వరుసగా జరుగుతూ ఉన్నాయి. నిన్న విజయనగరం జిల్లాలో కూడా నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఒక చెట్టు కింద ఉన్న కారులోకి వెళ్ళి డోర్ లాక్ అయిపోయి నలుగురు పిల్లలు ఊపిరాడక చనిపోయారు. ఎంతమంది ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పిల్లలకి అర్థం చేసుకోలేకపోతున్నారో, లేదా కారు ఓనర్లు అర్థం చేసుకోలేకపోతున్నారో, లేదా డ్రైవర్లు అర్థం చేసుకోలేకపోతున్నారో, లేదా టెక్నికల్ పరంగా అంటే మెకానికల్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు. కానీ ఈ పిల్లలు చనిపోయే ఘటన అయితే మొత్తం అందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే ప్రస్తుతం నేను విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న మసాన్ కార్ల మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చాను. నిజంగా కొన్ని వేల కార్లని బాగు చేసిన అంటే రిపేర్స్ చేసిన మస్సాన్ సీనియర్ మెకానిక్ మస్సాన్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. చూసారు కదా విజయనగరం జిల్లాలో చాలా దారుణం, నలుగురు పిల్లలు, అంతకుముందు తెలంగాణలో ఒకటి కాదులేండి చాలా ఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. కార్లు కొనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, అలాగే నిర్లక్ష్యంగా ఉంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో ఎందుకని మీరు చూసారు ఈ ఘటన, నలుగురు పిల్లలు కారులోకి వెళ్ళి లాక్ వేసుకొని చనిపోవడం అనేది ఎందుకు జరిగింది, మీరేమనుకుంటున్నారు? ఏమనుకున్నా అంటే కారు ఓనర్ ఎవరైనా సరే దాన్ని లాక్ అయిందా లేదా, అది రిమోట్ లాక్లో ఉందా మాన్యువల్ లాక్లో ఉందా ముందు గమనించాలి. మాన్యువల్ లాక్ వేసినప్పుడు తాళంతో వేసిన అన్ని లాక్లు పడుతున్నాయా లేదా చూసుకొని దాన్ని చూసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తాం బెటర్. చిన్నపిల్లలు ఆడే పిల్లలు ఉన్నారు, ఆ దొంగ పోలీస్ ఆట ఆడుకోవడం, వెళ్ళి డోర్లను తీసుకుంటే వెళ్ళి అలా వెళ్ళి కూర్చోవడం పోవడం వల్ల ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకి దానివల్ల ఊపిరి అందగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల ఇంకోటి ఏంటంటే దానికి తాళానికి సెంటర్ లాకింగ్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అది కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసేదైతే పూర్తిగా పనిచేసేది. అది కొంతమంది తక్కువలో అయ్యేది. ఇప్పుడు టాప్ ఎండ్ వెర్షన్కి అయితే కంపెనీ నుంచి రిమోట్ అందజేస్తారు, కంపెనీ రిమోట్. అలాగా టాప్ ఎండ్ వెహికల్స్కి వాటికైతే బేసిక్గా సెకండ్ వేరియేషను మిడిల్ వర్షన్ వెహికల్స్కి అయితే రిమోట్ రాదు, మాన్యువల్ కీ వచ్చింది. ఇక్కడ ఉన్న కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అంటే ఇవి నార్మల్ మాన్యువల్ అని లేకపోతే ఇది టాప్ ఎండ్కి అయితే బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉన్న వెహికల్స్కి టాప్ ఎండ్ వెహికల్స్కి అయితే ఇవన్నీ ఇన్బిల్ట్ కంపెనీ వాళ్ళే హై ఎండ్ వెహికల్కి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ. ఇప్పుడు అది మిడిల్ వర్షన్కి అయితే రిమోట్ అందడం రాదు, మాన్యువల్ వెహికలే వచ్చింది, మాన్యువల్ కీనే ఇస్తారు. కొంతమంది మాన్యువల్ కీ ప్లేస్లో సెంటర్ లాకింగ్ టాప్ ఎండ్కి ఎలా అవసరం ఉండిద్దో దాన్ని ప్రొవైడ్ చేసుకోవడానికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండిద్ది. ఆటో కాపు మిండా అని ఉంటాయి, ఈ రిమోట్ సిస్టమ్ వచ్చింది. ఇది మాన్యువల్గా వేరే డీలర్ ద్వారా యాక్సరీస్లో చేయించుకోవాలి. ఇది చేయించుకునేటప్పుడు సైరన్ ఒకటి ఇస్తారండి, కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ లాక్ అయిందా అన్లాక్ అయిందా అనేది థెఫ్ట్ది కూడా సైరన్ ఉండేది. అది కొంతమంది ఏంటంటే డిస్టర్బెన్స్ పార్క్లో అపార్ట్మెంట్లో పార్కింగ్లో ఉన్నప్పుడు థెఫ్ట్ దొంగతనాలు ఉంటే డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందని దాన్ని రిమూవ్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే అది ఉంచడం వల్ల సేఫ్టీ ప్రికాషన్స్ 100% బాగుంటుంది. కాదు ఇలాంటిది ఈ సంఘటన జరిగిన తర్వాత మాకు కలిసివేసే సంఘటన ఏంటంటే ఇలాంటి దాన్ని ఇచ్చేసేస్తున్నారు, డిస్కనెక్ట్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇది మాన్యువల్ లాక్, మాన్యువల్ కీ. సో మాన్యువల్ లాక్ లేకుండా ఇక్కడ మనకి ఈ సెన్సార్ కోసమని ఇటువంటి రిమోట్ సిస్టమ్ కోసం పెట్టుకున్నారు. సో ఇప్పుడు వీటికి ఇప్పుడు మీరు చూసిన హై ఎండ్ కార్స్ ఉన్నాయి, వీటికి మరి సౌండ్ రాదండి ఎవరైనా థెఫ్ట్ కానీ లేదా డాగ్స్ కానీ? దీనికి ఒకసారి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన దానికి కంపెనీ రిమోట్లు అండి, ఒక్కసారి లాక్ చేస్తే అన్లాక్ అనేది అవ్వదండి, మళ్ళీ మనం రిమోట్తో అన్లాక్ చేసేదాకా అవ్వదు. ఇది యాక్సరీస్లో ఎక్కించిన దానికి అది దీంట్లో బ్యాటరీ డిస్కనెక్ట్ అయినా బ్యాటరీ లూజ్ కాంటాక్ట్ అనేది లాక్ అన్లాక్ ఆటోమేటిక్గా అది లాక్ ఓపెన్ అయిపోయింది. అలాంటి తప్పులో ఎవరైనా థెఫ్ట్ దొంగతనాలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న లాక్స్ వల్ల ఇబ్బంది చేయించుకోవడం ఉంది, మాన్యువల్ కీ వల్ల కూడా అదే ఇబ్బంది. అంటే ఒకసారి సెంటర్ లాకింగ్ అవ్వదండి, మాన్యువల్ కీ తెస్తే ఒక డోర్ లాక్ వరకే పనిచేసిద్ది. వాటి వరకు దాన్ని చూసుకుని మిగతా డోర్లు లాక్ అవుతున్నాయి లేదా అనేది మనం గ్రహించాం. ఒక డోర్ లాక్ అయిపోతే చాలని ఉద్దేశం వదిలేస్తాం, మిగతా డోర్ లాక్లు అన్లాక్లో ఉంటాయండి. దానివల్ల ఇక్కడ నిన్న జరిగిన ఇష్యూ చూస్తే సార్ బేసిక్గా ఈ టైప్లో ఇక్కడ ఇలా, సో ఇప్పుడు మీరు లాక్ వేశారు, లాక్ వేయలేదు, లాక్ వేసేసారు. సో ఇది ఆటోమేటిక్ లాక్ అండి లేదా? ఆటోమేటిక్ లాక్ అండి, ఆటోమేటిక్ లాక్. అంటే తయారు చేయించిందా లేదా కంపెనీ ఇచ్చింది కాబట్టి ఇది ఓపెన్ అవ్వదండి. సో సైరన్ రావాలంటే మనం గట్టిగా దాన్ని ఏమైనా ఇది చేసి అన్ని చేస్తేనే వచ్చింది, కాకపోతే ఆప్షన్ దీంట్లో లేదండి. లేదు. సో ఒకసారి అన్లాక్ చేయండి. సో ఇప్పుడు కార్లు అనేవి చెట్ల కింద పెట్టారు సార్, సో ఇప్పుడు ఇట్లా పెట్టారు,
మీరే ఇట్లా పెట్టి జస్ట్ ఆన్ చేసో లేకపోతే లాక్ చేసో వెళ్ళిపోతారు. సో ఈ సౌండ్ వస్తేనే లాక్ పడినట్ట, లేకపోతే మీరు చెప్పినట్టు బ్యాటరీ డౌన్ అయిపోయినా సౌండ్ వస్తుందా? బ్యాటరీ డౌన్ అయితే సౌండ్ రాదండి, లాక్ కూడా అవ్వదండి బండి. ఇప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే లాక్ కూడా అవ్వదు, మనం వచ్చి మాన్యువల్గా లాక్ వేసుకోవడం అది. సో ఇక్కడ 2 విషయాలు సార్. కారు పిల్లలు డోర్ తీసి ఎక్కేస్తున్నారు. సో లోపల ఒకసారి మీరు ఎట్నుంచండి సార్. మనము ఇక్కడ చూడొచ్చు ఈ లాకింగ్ సిస్టమ్ దగ్గర ప్రధాన ప్రాబ్లం వస్తుంది. మొత్తం పిల్లల మరణాలకి ప్రధాన కారణం లాకింగ్ సిస్టమే. ఇప్పుడు మస్తాన్ గారు, ఇప్పుడు పిల్లలు డోర్ వేసేస్తున్నారు. సో మోస్ట్లీ డోర్ వేస్తున్నారు అంటే ఇప్పుడు లాక్ పడిపోయింది లోపల. సో మీరు బయట రిమోట్తో అన్లాక్ చేసినా లాక్ చేసినా ముందైతే లోపల లాక్ పడిపోతుంది కదా. అవునండి. సో పిల్లలు వచ్చే సమయానికి లోపల ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఒకళ్ళు పిల్లలు తీయాలంటే ఎలా వీటిని? ఇప్పుడు దీంట్లో రెండు రకాల లాకులు ఉంటాయండి. మిడిల్ వర్షన్కి కానీ టాప్ ఎండ్ కానీ చైల్డ్ లాక్ లాగా ఒకటి ఇస్తాడు, సెంటర్ లాకింగ్ చైల్డ్ లాక్. ఇది లాక్ అండి, ఇది అన్లాక్. ఇది పవర్ విండోస్ సంబంధించింది. పవర్ విండోస్ ఇది చైల్డ్ లాక్. పవర్ విండోస్ గ్లాసులు దిగడానికి ఇది చైల్డ్ లాక్. ఇది సైడ్ మిర్రర్స్. దీంట్లో ఆల్రెడీ లాక్ పడిపోతే చైల్డ్ లాక్ ఇక్కడ ఉండిద్దండి. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇక్కడ లాక్ సింబల్ అన్లాక్ సింబల్ కనబడుతున్నాయి. ఈ అన్లాక్ సింబల్ అన్లాక్తో రిలీజ్ చేసామనుకోండి డోర్స్ ఓపెన్ అవుతాయి. అంటే లాక్ రిలీజ్ అయితే కానీ డోర్ ఓపెన్ అవ్వదు. మనం ఏది తీసినా మాన్యువల్గానే తీయాల్సి వచ్చింది, తీస్తే కానీ డోర్ అప్పుడు రాదు. అది నేనేమంటానంటే ఇప్పుడు లాక్ ఓనర్ దగ్గర వెళ్ళిపోయాడు, అతను లాక్ వేయకుండా వెళ్ళిపోయాడు. సో నీకు లోపలికి వేయగానే పిల్లలు ఇరుక్కుపోతున్నారు. చనిపోవడం ప్రధాన కారణం లోపలికి వెళ్ళి ఇరుక్కుపోవడం. సో ఇప్పుడు లోపల ఏ బటన్ పనిచేయదు కదండి? పనిచేసిద్దండి, మాన్యువల్గా లాక్ పనిచేసిద్ది. మాన్యువల్ లాక్ ఓపెన్ అయితే డోర్ లాక్ పడింది, లాక్ ఓపెన్ అయితే అంతేగాని స్టార్ట్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగదు. కాకపోతే ఏదైనా మనం చేత్తోనే తీసుకోవాలి, చేత్తోనే వేయాలి డోర్ అనేది. సో ఇది అంతే. లోపలికి ఇప్పుడు నేను లాక్ వేసాను. సో ఇప్పుడు నేను ఎట్లా అంటే లాక్ వచ్చేసింది. వచ్చేసిద్దండి. సో పిల్లలు ఎందుకని గమనించలేకపోతున్నారు దీన్ని? ఇలా లివర్ లా అయితే వచ్చేసింది అనే విషయాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు? అది చిన్నపిల్లలు ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే అవగాహన ఉండదండి. డోర్ తీయటం వేయటం అనేది అవగాహన ఉండదు. ఒక 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే ఎంతో కొంత ఉండిద్ది, అది ఏదో ఒకటి లాగితే వచ్చిద్దా అనేది ఆలోచనలో ఉంటారు. కాకపోతే ఇది కనుక లాక్లో ఉండిపోయింది అనుకోండి, మీరు ఎంత చేసినా కూడా రాదు. అది అన్లాక్ చేసుకునే అంత అవగాహన ఉండాలి పిల్లలకి. సో ఇక్కడ దీంట్లో మళ్ళీ చైల్డ్ లాక్ అనే ఒక ఆప్షన్ చెప్తూ ఉన్నారు చాలామంది. చైల్డ్ లాక్ ఇంపార్టెంట్, చైల్డ్ లాక్ని ఆన్ చేయండి అని అంటున్నారు. కొంతమంది చైల్డ్ లాక్ని ఆఫ్ చేసి ఉంచండి అంటున్నారు. చైల్డ్ లాక్ అంటే ఏంటంటే ఎందుకని ఆఫ్ చేసి ఆన్ చేయాలి? ఫ్రంట్ సీట్లో డ్రైవర్ కానీ కో పాసెంజర్ కానీ ఉంటారండి. వెనకాల సీట్లో పిల్లలే కూర్చుంటారు, మ్యాక్సిమం లేడీస్ కానీ పిల్లలు కానీ ఉంటారు. దాంట్లో చైల్డ్ లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ సి లాక్ అని రాస్తుందండి. ఓకే, ఇదిగోండి సి లాక్ అంటే చైల్డ్ లాక్ అనమాట. ఇప్పుడు అన్లాక్లో ఉందండి. ఇప్పుడు ఇది లాక్ ప్రెస్ చేసాం అనుకోండి, డోర్ వేస్తే ఇన్సైడ్ నుంచి రాదండి. ఇది సేఫ్టీ ప్రికాషన్స్. ఇది అంటే జర్నీలో ఉన్నప్పుడు వెహికల్ ట్రావెల్ చేసేటప్పుడు చిన్నపిల్లల్లో ఆదమర్చి పడుకునేటప్పుడు ఈ హ్యాండిల్ అనేది పడుకుంటాం కానీ అలాంటిది ఏమైనా ఆడుకునే టైంలో ప్రయత్నం చేశారనుకోండి, ఇలా చేస్తామంటే ఇన్సైడ్ నుంచి డోర్ ఓపెన్ అవ్వదు. లెఫ్ట్ సైడ్ డోర్ కానీ రైట్ సైడ్ డోర్ కానీ బ్యాక్ డోర్స్ అయితే ఓపెన్ అవ్వవు. అది చైల్డ్ లాక్ సేఫ్టీ ప్రికాషన్స్. అది అంటే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే లోపల కూర్చున్నప్పుడు డ్రైవర్ సెంట్రల్ లాకింగ్ చేశారు కదా. అవునండి. సో మరి చైల్డ్ లాక్తో ఏం పని ఉంటుంది? చైల్డ్ లాక్ అనేది ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు లాక్ చేసినా కూడా కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే చైల్డ్ సైకాలజీ వేరుగా ఉంటుంది. ఏదో ఒకటి పట్టుకొని తీయాలనే ఉద్దేశంలో ఉంటారు. అలాంటప్పుడు ఇది తీస్తారు. ఇది రిమూవ్ చేశారు, దీన్ని తీయచ్చు మాన్యువల్. ఇదిగోండి ఇలా అలా అయితే అన్లాక్, ఇది అలా అయితే లాక్, ఇలా అయితే అన్లాక్. ఇప్పుడు అలా ఉంటుందండి. ఇప్పుడు లాక్ అన్లాక్, ఇప్పుడు రెడ్ అంటే అన్లాక్లో ఉన్నట్టు. ఆ టైంలో ఇది లాగారనుకోండి, రన్నింగ్లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ అయితే ప్రమాదం. కాబట్టి చైల్డ్ లాక్ సేఫ్టీగా ఉంచుతారు బ్యాక్. సో మీ ఉద్దేశంలో చెప్పండి, చాలా మంది 2 వర్షన్లు వస్తుంది. చైల్డ్ లాక్ అనేది వేయొద్దు, చైల్డ్ లాక్ వేయడం వల్లే పిల్లలు తీసుకోలేకపోతున్నారు అనేది ఒక ఆప్షన్ అయితే. చైల్డ్ లాక్ వేయండి, జర్నీలో పడిపోతారని చెప్తారు. చైల్డ్ లాక్ వేయాలా వద్దా? చైల్డ్ లాక్ అయితే రన్నింగ్లో మస్ట్ అండ్ షుడ్ సేఫ్టీ అండి. స్టాండింగ్ వెహికల్కి అయితే అవసరం లేదు. సో మనం ఎట్లా లాక్ చేసుకున్నామో అట్లా కార్ పక్కన పెట్టినప్పుడు చేసుకోవాలి. చైల్డ్ లాక్ అన్లాక్ చేయాలి. రన్నింగ్లో ఉన్నప్పుడు ఆన్ ది జర్నీ చైల్డ్ లాక్ కంపల్సరీ ఆన్లో ఉంచుకొని బెటర్. సో పిల్లలకి ఒకవేళ తల్లిదండ్రులు కానీ లేకపోతే కారు ఓనర్లు కానీ ఏం చెప్పాలి పిల్లలకి? ఎట్లాంటి కార్లు రోడ్డు పక్కన ఉన్న కార్ని లోపలికి వెళ్తే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా నేర్పించాలి? అవునండి. కాకపోతే కారు ఓనర్ అనే వస్తున్నాం, కార్ అనేది ఓనర్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లలకి అయితే కంపల్సరీ లాక్ చేసుకోవడం ఎలాగ, అన్లాక్ చేసుకోవడం ఎలాగనేది ముందు వాళ్ళకి కూడా నేర్పించి అవగాహన చూపిస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. ఒకవేళ లోపలికి వెళ్ళిపోయాక వాళ్ళకి అంటే ఊపిరి ఆడదు, కార్బన్ డైఆక్సైడ్ లోపల ఎక్కువ ఉంటుంది. మనం బయటికి పీల్చే ఆక్సిజన్ కన్నా పీల్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది కదా. సో పిల్లలు కంగారు పడిపోతూ ఉంటారు లోపల. బేసిక్గా ఎండలో ఉన్న కార్లు కూడా చాలా వేడిగా ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి ముందు కంగారు పడకుండా?
కంగారు పడకుండా అంటే ఇంకా పిల్లలు అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రికాషన్స్ ప్రకారం ఫిలిం అనేది తీశారండి. ఇప్పుడు అన్ని ప్లెయిన్ గ్లాస్ వచ్చేసినాయి. ఇప్పుడు కూడా కొన్ని కార్లకైతే బ్లాక్ ఫిలిం లాగా ఉంటుంది. అయితే కొంచెం చీకటి పడడానికి చీకటి గదిలోకి వెళ్ళిపోయినట్టు చిన్నపిల్లలు అనేది కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు చీకటి గదిలో ఉన్నామని ఆ కంగారులో ఇప్పుడు ఒకళ్ళు ఉన్న దానికి కార్బన్ డైఆక్సైడ్ అందడం తక్కువ, నలుగురికి ఇంకా క్లోజ్గా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అందకపోవడం వల్ల కొంచెం కంగారు పడిపోవడం వల్ల కూడా స్పృహ పడిపోయి ఆక్సిజన్. ఇక్కడ మరో డౌట్ ఏంటంటే ఇప్పుడు లాక్ మీరు ఆటోమేటిక్గా లాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళినా కూడా అన్లాక్ చేయొచ్చు. బట్ హార్న్ మోగదండి? మోగిద్దండి. హార్న్ ప్రెస్ చేయొచ్చు. చేయొచ్చు. లాక్ లేకపోయినా ప్రెస్ చేయొచ్చు. మరి పిల్లలు ఎందుకు హార్న్ ప్రెస్ అదే అండి 5 years బిలో వాళ్ళకైతే అంత అవగాహన రాదని నా ఆలోచన. 5 years అబౌవ్ ఉన్న వాళ్ళైతే కొంచెం హార్న్ ప్రెస్ చేసి ఏదో ఒకటి సౌండ్ చేసేది ఉందంటారు. కాకపోతే ఇప్పుడు ఇళ్ళ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఉన్నదానికైతే ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఉండి ఒక చెట్టు నీడను చూసుకొని ఎవరు లేని ప్రదేశంలో పెట్టారనుకోండి, పిల్లలు ఆడుకునే ప్లేస్ అక్కడ ఉంటే ఇక్కడికి మనకి సౌండ్స్ ఏం తెలియదు కదా, ఎంత హార్న్ మంది కాదని ఆలోచనలు ఉంటాం. కానీ అది కొంచెం నిర్లక్ష్యం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు. ఓకే. సో మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అలాగే కారు ఓనర్లకు కానీ ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా కారు ఉన్న ప్రతి ఓనరు పిల్లలు అంటే ఒక 5 సంవత్సరాలు అయితే మినిమం తెలిసే నాలెడ్జ్ ఉండేది. కాబట్టి వాళ్ళకు కూడా లాక్ అంటే ఎలాగా, అన్లాక్ అంటే ఎలాగా, కారు లోపల లాక్ పడిపోతే ఎలాగా తీసుకోవాలనేది ఓనర్తో కానీ ఓనర్ పిల్లలు కానీ డ్రైవర్ కొన్న కారు కానీ ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్నా కానీ వాళ్ళ పిల్లలకు కూడా డోర్ లాక్ పడిపోతే లోపల నుంచి ఎలా రావాలని చిన్న అవగాహన కల్పించుకోవడం మంచిది. కారు కొన్న ప్రతి ఒక్క ఓనర్ కానీ ఓనర్ కమ్ డ్రైవర్ కానీ అని నా ఆలోచన. ఓకే, వాళ్ళ వరకు ఓకే. బట్ కారు పెట్టేసి లాక్ చేసామనేది మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి. పెట్టేసి ఆడవాళ్ళు డోర్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆటోమేటిక్గా పడిపోతుంది లాక్ అనే ఫీలింగ్లో ఉంటారు, తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇలా మీరు చెప్పే మాన్యువల్ కీకి దానికి రిమోట్ పెట్టి వస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళు ఏంటంటే 1-2 సార్లుగా చిన్నపిల్లలు ఆడే ప్రదేశాలు ఆడే ప్లే గ్రౌండ్స్ కానీ అలాంటి ప్రదేశాలు ఉంటే 1-2 సార్లు తూచా తప్పకుండా డోర్ లాకులు పడినాయా లేదా, మాన్యువల్గా పడినాయా లేదా, రిమోట్లో ఉండే రిమోట్ ద్వారా పడినా లేదా అని చెక్ చేసుకొని డోర్ లాకులు వేసుకొని అక్కడ నుంచి వేరే పనులు చూసుకోవడం మంచిదని నా ఆలోచన. సో మొత్తం అయితే ప్రమాదానికి రిమోట్ లాక్ కూడా కారణమే. సో చూస్తున్నాం కదా మసాన్ గారు చెప్పినట్టు, మనం కార్ తీసుకోవడం కాదు, కార్ పార్క్ చేయడం కాదు, లాక్ పడిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మాన్యువల్గా ఉండే కీకి మనము రిమోట్ పెట్టేసి లాక్ పెట్టేసి సెన్సార్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే పిల్లలకి నేర్పించాల్సింది లాక్ ఎలా తీయాలి, కార్లో తెలియక ఎక్కేసి ఎలా తీయాలి, రెండోది కార్ లాక్ పడిందా లేదా అని చెక్ చేసుకుని, డోర్ పడిందని ఎలా చెక్ చేసినాం కారు కూడా లాక్ పడిందా లేదా చెక్ చేసుకుంటే తప్ప ఇటువంటి ప్రమాదాలు నుంచి బయటపడే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ పిల్లల మరణాలు అయితే అందరినీ కూడా తీవ్రంగా కలిసివేస్తున్నాయి. ఖచ్చితంగా అవగాహన అనేది చాలా ఎక్కువగా ఉంటే తప్ప ఇలా కారులోకి వెళ్ళి పిల్లలు ఆడుకొని మరణించే వాళ్ళ సంఖ్య తగ్గించే అవకాశం లేదు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.